అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతుంది. ఉమ్మడి మెదక్, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ నియోజకవర్గాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తూ కార్యకర్తలతో మనోధైర్యం నింపుతున్నారు. వారందరికీ నేను అండగా ఉన్నానని చెప్పి గ్రామాన తిరుగుతూ పట్టభద్రులను మమేకం చేసుకున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించకపోవడం, దానికి అంతకు సంబంధించి కొంచెం సందిగ్ధం నెలకొంది. దీనికి అంతకు సంబంధించి మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి 4 జిల్లాల్లో ఇప్పటికే అభ్యర్థుల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం సాగిస్తూ ఇటు ఉపాధ్యాయులు, ఇటు పట్టభద్రులని మమేకం చేసుకుంటూ ఓటు మాకే వేయాలి, మమ్మల్ని గెలిపించాలి, మొదట ప్రాధాన్యత ఓటు మాకే వేయాలని చెప్పి ఎవరికి వారు ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రుల 40,000కు పైగా ఓట్లు ఉంటాయి. అది ఉపాధ్యాయులకు సంబంధించి 4,000కు పైగా ఓట్లు ఉంటాయి. ఈ ఇద్దరికి సంబంధించి చూసుకుంటే ఇటు ఉమ్మడి 4 జిల్లాల్లో మొత్తంగా 43 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 4 ఎంపీలుగా ఉన్న పరిస్థితి నెలకొంది. అటు మెదక్ జిల్లా ఎంపీగా రఘునందన్ రావు, నిజామాబాద్ జిల్లా ఎంపీగా ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీగా నగేష్, అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్, బీజేపీకి సంబంధించిన 4 ఎంపీలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా బీజేపీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం సాగిస్తూ ఓటు మాకే వేయాలని చెప్పి అభ్యర్థులను వేడుకుంటున్నారు. ఒకవైపు ఖచ్చితంగా 43 అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో పూర్తి స్థాయిలో ప్రజలకు మమేకం చేసుకుంటూ తమకు ఓటు వేయాలి, ఖచ్చితంగా తమను గెలిపించాలనే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయకపోవడం గమనార్హం. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇంతవరకు ఖరారు చేయకపోవడంతో పూర్తిగా సందిగ్ధత నెలకొంది. బీజేపీ పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్సీలకు సంబంధించి ఇటు కొమరయ్య ఉపాధ్యాయులు, అదేవిధంగా పట్టభద్రులకు సంబంధించి అంజిరెడ్డిని నియమించి ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. పూర్తి స్థాయిలో తమకు ఓటు వేయాలి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి తమ పట్టభద్రులకు తమకే ఓటు వేస్తారనే ఉద్దేశం మీద పూర్తి స్థాయిలో గ్రామాన తిరుగుతూ పట్టభద్రులను మమేకం చేసుకుంటూ ఓట్లు అడుగుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీలకు సంబంధించి చూసుకుంటే 2 పార్టీలు ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉందనే నేపథ్యంలో 2 పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం సాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిచే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ మరోవైపు ఏదైతే 4 జిల్లాల పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు తమే గెలుస్తామని ఎవరికి వారు పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. నరేందర్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహిస్తూ పట్టభద్రులను మమేకం చేస్తున్నారు. తమకు అండగా ఉంటాము మీకు రానున్న రోజుల్లో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారాన్ని ముమ్మరం సాగిస్తుంటే, మరోవైపు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు నాకే వేయాలని చెప్పి కార్యకర్తలను అందరినీ కూడా ఎవరికి వారు ఒక్కో కార్యకర్తకు 40 నుంచి 50 మంది అభ్యర్థులు వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుని రానున్న రోజుల్లో గెలుపు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుసు. ఏదేమైనప్పటికీ ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో కూడా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ 4 జిల్లాల్లో పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీల ఎన్నిక ప్రతిష్టాత్మకంగా 2 ప్రధాన పార్టీలు ఇటు బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే కోణంలో కూడా రానున్న రోజుల్లో ఎవరు గెలుస్తారనే కోణంలో కూడా పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారనే కోణంలో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ప్రధాన పార్టీలు తమే గెలుస్తామనే ధీమాలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.